తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం. వ్యాకరణంలో భాగంగా భాషా భాగాలు పూర్తి చేసుకున్నాం. నామవాచకం, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయాలని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం క్రియా విశేషణము అంటే ఏమిటి, క్రియాజన్య విశేషణము అంటే ఏమిటి అనే విషయాన్ని సవివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికే నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకొకరికి షేర్ చేసి ఈ వ్యాకరణాన్ని అందరూ నేర్చుకునేలా సహాయపడతారని నేను ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే క్రియా విశేషణం. క్రియ అంటే మనకు తెలుసు, పనులను తెలిపే పదములను క్రియలు అంటారు. దాని యొక్క విశేషణాన్ని చెప్తే అది క్రియా విశేషణం అవుతుంది. బాలుడు పరిగెడుతున్నాడు, అక్కడ పరిగెడుతున్నాడు అనేది క్రియ. ఎలా పరిగెడుతున్నాడు? వేగంగా పరిగెడుతున్నాడు. ఆ క్రియ యొక్క విశేషణాన్ని మళ్ళీ మనం చెప్పగలిగినట్టయితే వేగంగా అనే పదాన్ని క్రియా విశేషణము అంటాము. అలాగే విశేషణాన్ని కూడా వివరించి చెప్పగలిగినట్టయితే దాన్ని కూడా క్రియా విశేషణం అంటాం. మామిడికాయ పుల్లగా ఉంది. ఆ పుల్లగా అనేది దాని యొక్క రుచిని తెలుపుతుంది కాబట్టి అది విశేషణం. ఆ విశేషణాన్ని మరికొంచెం మనం విశదీకరించి విపులీకరించి ఇంకా బాగా చెప్పగలంటే బాగా పుల్లగా ఉంది అని చెప్తాం కదా, చాలా పుల్లగా ఉంది అని చెప్తాం కదా, ఎక్కువ పుల్లగా ఉంది అని చెప్తాం కదా. ఈ పదాలన్నీ కూడా చాలా, బాగా, ఎక్కువ, ఇవన్నీ కూడా మనం క్రియా విశేషణాలుగా చెప్పుకోవచ్చు. క్రియ యొక్క కానీ విశేషణం యొక్క కానీ అర్థాన్ని మరింతగా వివరించి చెప్పగలిగినట్టయితే ఆ పదాలను మనం క్రియా విశేషణాలు అని పిలుస్తాము. తర్వాతది క్రియాజన్య విశేషణము. క్రియాజన్య విశేషణం అంటే ఏదైనా ఒక నామవాచకాన్ని క్రియ ద్వారా విశేషణ రూపంలో చెప్పగలిగినట్లయితే దాన్ని క్రియాజన్య విశేషణము అని చెప్తాం. ఈ క్రియాజన్య విశేషణాలు 5 రకాలుగా ఉంటాయి. మొదటిది వర్తమానార్థక క్రియాజన్య విశేషణము. దాన్నే ధాతుజ విశేషణములు అని కూడా పిలుస్తారు. ధాతువు అంటే క్రియ కదా, ధాతుజ అంటే క్రియల నుంచి పుట్టినది అని అర్థం. ధాతుజ అంటే క్రియ నుండి పుట్టిన విశేషణం, క్రియాజన్య విశేషణం. దాన్నే ధాతుజ విశేషణం అని కూడా పిలుస్తారు. వర్తమానార్థక ధాతుజ విశేషణము మొదటిది. రెండవది భూతార్థక ధాతుజ విశేషణము. మూడవది భవిష్యదర్థక ధాతుజ విశేషణము. నాలుగవది తద్ధర్మార్థక ధాతుజ విశేషణము. 5 వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము. ఇవి 5 రకాలు. అయితే వర్తమానార్థక ధాతుజ విశేషణం అని దేన్ని అంటారు? వర్తమాన కాలంలో ఉన్న క్రియకు ముందుగా, క్రియను బాలిక, బాలుడు లేకపోతే ఇంకేదో నామవాచకానికి ముందుగా మనం దాన్ని పెట్టి చెప్పుకున్నట్టయితే దీన్ని మనం వర్తమానార్థక ధాతుజ విశేషణము అని పిలుస్తాం. ఎందుకంటే ఆడుచున్నా, పాడుచున్నా, తినుచున్నా, చదువుచున్నా అనే క్రియలు వర్తమాన క్రియలు కాబట్టి ఆ వర్తమాన క్రియతో మనం ఒక నామవాచకాన్ని సూచించి చెప్పినట్లయితే, గుర్తుంచుకున్నట్లయితే దాన్ని మనం వర్తమానార్థక ధాతుజ విశేషణము అని చెప్తాము. రెండవది భూతార్థక ధాతుజ విశేషణము. ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు. ఈ నామవాచకానికి ముందు ఉన్న క్రియ ఎలా ఉంటుంది? భూతకాలంలో ఉంటుంది, జరిగిపోయిన పనిగా ఉంటుంది. దాన్ని మనం భూతార్థక క్రియా విశేషణము అని చెప్తాం. ఇందులో పాడిన బాలుడు, పాడిన జరిగిపోయింది పని కాబట్టి ఈ పాడిన అనేది భూతార్థక ధాతుజ విశేషణము అని చెప్తాం. పాడిన అనేది భూతార్థక ధాతుజ విశేషణము. తర్వాతది భవిష్యదర్థక చదువగల బాలిక.
చదువగల బాలిక. ఈ చదువగల అనే క్రియ భవిష్యత్ కాలంలో ఉంది కాబట్టి ఆ భవిష్యత్ కాల క్రియ ద్వారా ఈ బాలికను మనం గుర్తించుకోగలుగుతున్నాం కాబట్టి దీన్ని భవిష్యదర్థక ధాతుజ విశేషణము అని చెప్తాము. భవిష్యదర్థక ధాతుజ విశేషణము అని చెప్తాం. తర్వాత తద్ధర్మార్థక, అక్కడ కాలంతో సంబంధం లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో చెప్పుకునేది. చదివేడు బాలుడు, చదవగలడు అని అర్థం. వాడు భూతకాలంలో అయినా చదువుతాడు, భవిష్యత్తులో అయినా చదువుతాడు, ప్రస్తుతం కూడా చదవగలగడు. కాబట్టి అలాంటి 3 కాలాలని సూచిస్తూ చెప్పేది ఎప్పుడూ చదవగలడు అని చెప్పేది చదివేడు. దీన్ని మనం తద్ధర్మార్థక ధాతుజ విశేషణము అని చెప్తాం. తద్ధర్మార్థక ధాతుజ విశేషణము అని దీన్ని చెప్తాం. తర్వాతది వ్యతిరేకార్థక. ఇందులోనే ఉంది వ్యతిరేకమైన అర్థాన్నిచ్చే క్రియారూపం ఏదైతే ఉందో దీన్ని చెప్పేది మనం వ్యతిరేకార్థక ధాతుజ విశేషణం. వ్యతిరేకార్థకం అంటే ఇక్కడ చదువని బాలిక, ఇది కూడా క్రియల్లో కాలంతో సంబంధం లేదు. వర్తమాన కాలంలోనైనా చదవలేదని చెప్పొచ్చు, భూతకాలంలోనైనా చదవలేదని చెప్పొచ్చు, భవిష్యత్ కాలంలో చదవలేదని చెప్పొచ్చు. వ్యతిరేక అర్థంతో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ కాలంలోనైనా క్రియారూపాన్ని వ్యతిరేకార్థంతో చూపించగలిగిన క్రియారూపం ఉంటే దాన్ని మనం వ్యతిరేకార్థక క్రియాజన్య విశేషణము లేదా వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము అని చెప్తాము. ఇవి మనం క్రియాజన్య విశేషణాల్లో రకాలుగా చెప్పుకోవచ్చు. క్రియాజన్య విశేషణములు, క్రియా విశేషణం వేరు, క్రియాజన్య విశేషణం వేరు. క్రియా విశేషణం అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక క్రియను కానీ అలాగే విశేషణం యొక్క కానీ అర్థాన్ని లేదా దాన్ని బాగా వివరిస్తూ మళ్ళీ చెప్పినట్టయితే దాన్ని మనం క్రియా విశేషణం అంటాము. ఇది క్రియాజన్య విశేషణం అంటే ఈ విశేషణం అనేది క్రియా రూపంలో ఉంటుంది, క్రియ ద్వారా పుడుతుంది కాబట్టి దాన్ని మనం క్రియాజన్య విశేషణముగా చెప్తాము. దానిలో చిన్న తేడా ఉంది, ఆ తేడాను నిశ్చితంగా గ్రహించగలిగితే క్రియాజన్య విశేషణానికి క్రియా విశేషణానికి ఉన్న తేడాను మనం అర్థం చేసుకోగలం. క్రియాజన్య విశేషణాలు మనకి వర్తమానార్థక, భూతార్థక, భవిష్యదర్థక, తద్ధర్మార్థక, వ్యతిరేకార్థక క్రియాజన్య విశేషణములని 5 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది క్రియాజన్య విశేషణముల యొక్క వివరణ. తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో తర్వాత కలుసుకుందాం. సెలవు.